ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. కన్య అయిన మరియమాత, సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. ప్రభువు నిన్ను ఎంతో హెచ్చుగా దీవించి నీ కీర్తిని మా పెదవులపై కలకాలం నిలుచున్నట్లు చేసింది. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి తల్లి తిరుసభ ప్రత్యేకంగా ప్రతి శనివారం కూడా పరిశుద్ధ మరియ తల్లికి అంకితం చేయబడినటువంటి రోజు. మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా ప్రత్యేకంగా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి నుండి మనలను స్వస్థపరచమని, ఈ వ్యాధి సోకినటువంటి బిడ్డలను, మరణించిన బిడ్డలకు నిత్య జీవాన్ని ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈ దివ్యమైన రోజులో దేవాది దేవుని మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా ప్రార్థన చేస్తున్నాం. ఈ పూజలో యోగ్యంగా పాల్గొనే ముందు మనం చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత అతికందికైన పరిశుద్ధ మరియ మాతను, సర్వదేవతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని ప్రతిమానుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుము. ఓ ప్రభువా, కన్య అయిన పరిశుద్ధ మరియ మాత సంతోషదాయకమైన సంస్మరణము గౌరవప్రదముగా కొనియాడుచున్నాము. మాతృమూర్తి విజ్ఞాపనము ద్వారా కృపామయుడమైన నీ పరిపూర్ణత నుండి నీ అనుగ్రహములను పరంపరగా మేము పొందుదుముగాక. ప్రభువా, మరి కరోనా ద్వారా అనేక మంది అస్వస్థతకు గురైనటువంటి బిడ్డలందరినీ సంపూర్ణ స్వస్థతను దయచేసి ప్రభువా నీ సన్నిధికి వచ్చి నీకు సాక్షులుగా ఆరోగ్యవంతులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మేకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మేకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. పడకలపై మేలుకొని ఉండి చెడ్డ పన్నాగమును పన్ను వారికి అనర్థము తప్పదు.
ప్రొద్దు పొడవగానే సమయము దొరకగానే వారు తాము సంకల్పించుకొనిన దుష్కార్యమును చేయుదురు. వారు పొలములను కోరుకొందురే వారిని అపహరిందురు, ఇండ్లను కోరుకొందురేని వారిని కాచేయుదురు, ఇతరుల ఇండ్లను పొలములను ఆక్రమించుకొందురు. కావున ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీకు వినాశనము తలపెట్టితిని, మీరు ఆ విపత్తును తప్పించుకోజాలరు. మీకు చెడు కాలము వచ్చును, అప్పుడు మీరింత పొగరుబోతుతనముతో తిరుగరు. ఆ కాలము వచ్చినప్పుడు ప్రజలు మిమ్ము దెప్పుకొడుచుచు ఈ శోక గీతమును ఆలపింతురు. మా ఆస్తి అంతయు పోయినది, ప్రభువు మా పొలమును తీసుకొని మమ్ము దోచుకొనిన వారికి పంచి ఇచ్చెను. కనుక దేవుని ప్రజలకు భూమిని మరలా పంచి ఇచ్చినప్పుడు మీలో ఎవరికి వాటా రాదు. ఇది ఏలిన వారి వాక్కు. అందరూ ప్రభు పీడితులను విస్మరింపు. ప్రభు నీవు మాకు దువ్వగా నుండనేలా, ఆపత్కాలమున మా కంటపడకుండా దాగి ఉండనేలా. దుష్టులు అహంకారంతో దరిద్రులను హింసించుచున్నారు, వారు తాము పన్నిన వలలో తామే చిక్కుకొందురుగాక. అందరూ ప్రభు పీడితులను విస్మరింపకము. దుష్టుడు తన దురాశలను గూర్చి గొప్పలు చెప్పుకొను, ఆశాపరుడు ప్రభువును శపించి అతనిని నిరాకరించును. దుర్మార్గుడు గర్వపాపంతో ప్రభువునను శిక్షింపడు, అతడేమీ పట్టించుకొనడు, దేవుడు లేడు అని తలంచును. అందరూ ప్రభు పీడితులను విస్మరింపకము. అతని పలుకులు శాపములు అబద్ధములు బెదిరింపులతో నిండియుండును. ద్వేషాపూరితులై దుష్టవాక్యులు అతని నోట నుండి తేలికగా వెలువడును. అతడు రెల్లులో దాగియుండి నిర్దోషుల మీదకి దుమికి వారిని రహస్యముగా హత్య చేయించు నిస్సహులై వారి పొంచియుందురు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందించుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అటు నుండి వెడలిపోయాను. అనేకులు ఆయనను వెంబడించి రోగులనెల్లా ఆయన స్వస్థపరిచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరును. అది ఏదైనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతన్ని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు న్యాయమును ప్రకటించెను, వివాదములాడడు, కేకలు వేయడు, వీధులందు ఎలుగెత్తి ప్రసంగింపడు, నలిగిన రెల్లునైనా విరువడు, మకమకలాడుచున్న దీపము ఆర్పడు, న్యాయమునకు విజయము చేకూరినంత వరకు పట్టు విడువడు. అన్యులు ఇతనిని విశ్వసించెదరు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. సమస్తము సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగునుగాక. ఎలైనా మేము అర్పించు యెహోవా, నీ ఉదారతను పొందితిమి. భూఫలము మా శ్రమల పాలనమైంది, మా జీవాహారం కలుగుతుంది. సర్వేశ్వరుడు సర్వకాలం స్థిరపడుగాక.
సమస్తము సృష్టించిన సర్వేశ్వర నీకు స్తుతి కలుగునుగాక. ఏదైనా మేము అర్పించి ద్రాక్షారసము నీ ఉదాహరణ పొందింది, ద్రాక్షారసము మానవ సంపాదమైంది, మా ఆధ్యాత్మిక పాలన సర్వేశ్వరుడు సర్వకాలం ఓ ప్రభువా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాత సంస్మరణము ఆనందముతో కొనియాడచ్చు మేము సమర్పించు స్తుత్యార్పణను దయతో స్వీకరింపు. ఇచ్చిపుచ్చుకొని ఈ పరస్పర సమర్పణము నిత్య రక్షణకు దోహదపడుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానం అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎగనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమందు భూలోకమందు నీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు అనుగ్రహించు చేయువాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైనవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు నగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తుడిచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరం. ఓ నా యెహోవా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము అందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా యెహోవా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానము చాటము, కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవముల స్నేహమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో లేకమైన నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రార్థింప సాహసింపు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యొక్క అనుగ్రహింపు, మా యొక్క అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలో ప్రవేశింపకుండా కీడులను రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని ఘనతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచుండుము. ఎలైనా నిరంతరము ఇదే రాజ్యం, ఇదే అధికారం, ఇదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఎందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందు. సర్వేశ్వరుని గుణముల పాపములను క్షమించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గుణముల పాపములను క్షమించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకముల పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. నీవు ఆయన ప్రవేశించిన పాత్రను కాను. నీవు ఒక మాట వలన నా కోసం తప్పదు. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఎలైనా సర్వశక్తిమంతుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించును. ప్రార్థించుము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారంతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కనికర హృదయమైన కన్యక నుండి జన్మించిన నీ కుమారుని దివ్య సంస్కార రూపంలో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతనిని ప్రకటించుచు అతనితో ఐక్యమై జీవిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుడికి